ప్రస్తుతం మన ఇండియన్ క్రికెట్ టీం పరిస్థితి చూస్తే ఇక్కడ బౌలింగ్ అటాక్లో చెప్పాలంటే ఒక పక్కన సిరాజ్ అదేవిధంగా బుమ్రా వీళ్ళిద్దరు కూడా ప్లేసులు ఫిక్స్ అయిపోయింది. ఇంకా వీళ్ళిద్దరికి తోడు చెప్పాలంటే ఇంకా కొంతమంది యంగ్ టాలెంట్ కూడా బయటకు వస్తుంది కదా. సో దీంట్లో భాగంగా చూస్తే హర్షదీప్ సింగ్ లాంటి బౌలర్లు కూడా డామినేట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా టీంలోకి వచ్చేస్తున్నారు. అయితే ఇదంతా చూసిన తర్వాత చాలామంది షమ్మిని అదేవిధంగా భువీని ఉద్దేశించి కొన్ని షాకింగ్ స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు. ఏమని, అరే ఇప్పుడు చూసుకుంటే వీళ్ళిద్దరు ప్లేసులు ఫిక్స్ అయినాయి, దాని తర్వాత చూసుకుంటేనే కొత్త టాలెంట్ కూడా వస్తుంది. మరి ఒకప్పుడు ఉన్న భువీ షమి వీళ్ళిద్దరు పని అయిపోయింది కాబట్టి వీళ్ళిద్దరు రిటైర్మెంట్ ఇవ్వడం బెటర్ అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇంకా చెప్పాలంటే అసలు షమి గురించి కూడా అసలు అతను రిటైర్మెంట్ ఇవ్వడం బెటర్, అయిపోయింది తన పని అని కూడా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే దీని గురించి ఇప్పుడు మొహమ్మద్ షమి రియాక్ట్ అయ్యాడు అనమాట. అయితే ఇప్పుడు షమి అంటుంది ఏంటంటే, సరే మీరు అన్నట్టే అనుకుందాం, కానీ దాని ముందు నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు నేను రిటైర్మెంట్ ఇవ్వకపోవడం వల్ల మీలో ఎవరికైనా సరే నష్టం జరుగుతుందా? ఒకవేళ నష్టం జరిగితే చెప్పండి, సో ఆటోమేటిక్గా రిటైర్మెంట్ ఇస్తాను. కాకపోతే నేను ఒకటే అనుకుంటాను, ఇప్పుడు నన్ను ఇండియన్ క్రికెట్ టీంలోకి నన్ను సెలెక్ట్ చేయట్లేదని చెప్పేసి నేను ఎవరు కూడా ఇక్కడ నిందించను. కానీ ఇండియన్ క్రికెట్ టీం ఒకటే కాదు కదా, ఇంకో పక్కన చూస్తుంటే డొమెస్టిక్ క్రికెట్ కూడా ఉంది. సో దాంట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాను, తీసుకునే టైంలో ఇండియన్ క్రికెట్ టీం నన్ను తీసుకునేది. సో అప్పటి వరకు నేను కష్టపడుతూనే ఉంటాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు అనమాట.